నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే, మనం లక్ష్మీదేవి విగ్రహాలు తీసుకునేటప్పుడు ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. అవి ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మన ఇంటికి, మన శాంతి నిలయానికి శ్రీ పద్మావతి అమ్మవారు ఏం చేశారు, ఎలా తీసుకునేంటనేది ఈ వీడియోలో చెప్తాను. ముందుగా అయితే నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అయితే మీరు కనుక లక్ష్మీదేవి విగ్రహాలు కానీ పద్మావతి అమ్మవారి విగ్రహాలు కానీ తీసుకున్నప్పుడు ఈ కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా ఉండి పరిశీలించి విగ్రహాన్ని తీసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అవేంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనం తీసుకునే విగ్రహానికి చిరునవ్వు అనేది చక్కగా స్పష్టంగా ఉండాలి. అన్నీ కూడా ఆ రూపం అంతా కూడా స్పష్టంగా ఉండే విధంగా మనం విగ్రహాన్ని అయితే ఎంచుకోవాలి. ఎందుకంటే ఈ విగ్రహం మనం ఎంచుకునేది లైఫ్ లాంగ్ ఉంచుకుంటారో లేదా లైఫ్ లాంగ్ ఉంచుకోవడానికే కాదండి, నిత్యం పూజలో పెట్టుకోవాలి. మనం ఏకాగ్రతగా ఉండాలంటే కనుక స్మైలీ ఫేస్ కానీ అవన్నీ కూడా ఉంటే ఆ విగ్రహము చాలా కళగా ఉందనుకోండి, మన ఇంటికి కూడా ఆ లక్ష్మీదేవి ఎలా ఎంత నవ్వుతూ ఉందో అంత కళగా మన ఇంటికి వస్తారు. కాబట్టి అలా కూడా తీసుకోండి. అలాగే ఇక్కడ అమ్మవారి యొక్క కుడి చేయి కానీ ఎడం చేయి మధ్యలో కానీ నేను చూపించినట్లుగా అంత ఖాళీ అయితే ఉండేటట్లుగా చూసుకోండి. ఖాళీ ఉండటం వల్ల ఏంటంటే కింద చీర కట్టుకున్నప్పుడు కూడా మనకు పెద్ద పెద్ద చీరలు కట్టినా కూడా ఆ చెయ్యి కనపడుతూ ఉంటుంది. అలాగే చెయ్యి గనక కింద ఆనిపోయి ఉంటే కనుక మనకి కొన్ని రకాలైన చీరలు కట్టలేము. ఆ కుచ్చులు అనేవి ఆ చెయ్యి కిందకి వెళ్ళవు, చెయ్యి మీదుగా వస్తాయి కాబట్టి అంత లుక్ అనేది అనిపించదు. అందుకని మనం ఎప్పుడైనా సరే పద్మావతి అమ్మవారిని తీసుకున్నప్పుడు కింద ఆ ఎడం చెయ్యి కింద కంపల్సరీ ఖాళీ ఉండేటట్లు నూలు పోకుండా ఉండే అంత ఖాళీ అన్నా ఉండాలి. మనం ఎప్పుడైనా సింపుల్గా జాకెట్ మొక్క కట్టుకోవాలన్నా కూడా ఉండే విధంగా ఉండాలి. అమ్మవారి యొక్క చిరునవ్వు చూడండి ఎంత స్పష్టంగా తెలుస్తుందో, దూరం నుండి చూసినా కూడా అంత స్పష్టంగా కనపడుతుంది చూడండి, అలా ఉండాలి. అలాగే పద్మాలు ఎలా ఉన్నా పర్వాలేదు, ఇచ్చులుకున్నట్టుగా ఉన్నా పర్వాలేదు, ఇలా మొగ్గగా ఉన్నా పర్వాలేదు. ఇక్కడ మొగ్గగా ఉంది ఏంటంటే పద్మావతి అమ్మవారికి పద్మాలు మొగ్గగా ఉంటాయి కాబట్టి అదే విధంగా ఉన్నారు. వెనక వైపు చూడండి, స్వామివారు కూడా అలా చూస్తూ ఉన్నారు. తన పట్టపురాణి అయిన శ్రీ పద్మావతి అమ్మవారు మన ఇంటికి, మన శాంతి నిలయానికి వేయించేశారు. అది చాలా ఆనందం కలిగింది. ఈ విగ్రహాలు అనేది నేను అంతకుముందు ఎప్పుడో తీసుకున్నాను, కళ్యాణమూర్తులు తీసుకున్నాను చెప్పాను చూడండి, అప్పుడే ఈ విగ్రహాన్ని అయితే నేను తీసుకోవడం జరిగింది. కాకపోతే ఇప్పుడు దాకా కూడా హర్షిత్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు అమ్మవారి యొక్క అక్కడ సేవలు అందుకుని అక్కడ నుండి మన శాంతి నిలయానికి వేయించేశారు. ఈ విధంగా చూసారా, ఇలా వస్త్రం కట్టినప్పుడు మీకు ఇక్కడ ఏంటంటే చూపిస్తానికి, వస్త్రం కట్టినప్పుడు ఈ విధంగా ఖాళీ ఉంటే చూడండి ఎంత నిండుగా ఉందో. ఈ విధంగా ఎప్పుడైనా సరే వస్త్రం కట్టేటప్పుడు ఖాళీ ఉండేలాగా చూసుకోండి, అప్పుడు చాలా విగ్రహం బాగుంటుంది. ఇప్పుడు నేను కుచ్చులు పోసి మళ్ళీ కట్టి చూపిస్తాను, పవిటి కూడా వచ్చేలాగా చేసి చూపిస్తాను. ఎలా ఖాళీ వస్తుంది, ఎంత ఖాళీ వస్తుందని మీకు తెలుస్తుంది కాబట్టి నేను అలా పెడతాను చూడండి. ఈ విధంగా పద్మావతి అమ్మవారి యొక్క ఈ యొక్క అలంకరణ ఎలా చేసుకోవచ్చు అనేది చెప్తున్నాను. లక్ష్మీదేవి విగ్రహాలు కానీ తీసుకునేటప్పుడు ఈ యొక్క చేయి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే విగ్రహంలో కూడా కళ, లక్ష్మీ కళ ఉండేలాగా కొన్ని కోపంగా ఉన్నట్లుగా అవి ఉంటాయి. అవి కాకుండా చక్కగా అమ్మవారు శాంతి రూపిణిగా ఇలా చక్కగా చిరునవ్వులతో నవ్వుతూ ఉండగా, మనం తీసుకోవాల్సింది పెద్ద విగ్రహం తీసుకుందామని వెళ్ళినా కానీ పర్వాలేదు, చిన్న విగ్రహం తీసుకున్నా పర్వాలేదు. నేనైతే కొంచెం పెద్ద విగ్రహం తీసుకుందామని 12 ఇంచెస్ పైనే తీసుకుందామని వెళ్ళాను, పంపించాను. కాకపోతే అమ్మవారి యొక్క ఈ చిరునవ్వు ఇవన్నీ చూసేసరికి చిన్నదైనా పర్వాలేదని చెప్పి చిన్న సైజులోనే తీసుకోవడం జరిగింది. అట్లా తీసుకోవాలి ఎప్పుడైనా సరే. అంటే మనం చూసుకోవాలి, ఎంచుకునేటప్పుడే చూసుకోవాలి ఎలా ఉంది విగ్రహము, ఎలా చిరునవ్వు ఎలా ఉంది ఏంటనేది చూసుకుంటూ మనం తీసుకుంటే కనుక ఆ విగ్రహంలో లక్ష్మీదేవి కానీ పద్మావతి అమ్మవారు కానీ వేయించేసి మనకు దర్శనాన్ని ఇస్తారు అని నేను నమ్ముతాను. ఈ విధంగా ఇలా వచ్చేసిన తర్వాత ఇంక ఏం కట్టవసరం లేదండి. చక్కగా ఆ ఎడం చెయ్యి ఎప్పుడైతే కొంచెం పైకి ఉంటుందో ఆ చేయి కిందకి దోపేసామనుకోండి, చక్కగా ఇంకా తాడు కడతాము అనే అవసరం ఉండదు, అట్లానే నిలిచి ఉంటుంది కాబట్టి అలా కూడా చేసుకోవచ్చు. చూసారా, అలానే పెట్టాను. అలాగే ఒక చిన్న వడ్డానం తీసుకొచ్చి పెట్టుకున్నాం అనుకోండి, అట్లా చక్కగా అమ్మవారికి బాగుంటుంది. ఈ విధంగా పద్మావతి అమ్మవారిని అయితే తీసుకోవటం జరిగిందండి. అమ్మవారి ఈ విగ్రహాన్ని
తీసుకోవటం జరిగింది. అట్లా పైకి తిరుచానూరులో పైకి కడతారు కదండి, అట్లా పైకి కట్టినా కూడా చక్కగా చెయ్యి కనపడుతూ ఉంటుంది. పెద్ద చీర కట్టుకోవాలన్నా కానీ ఆ గ్యాప్ ఉండటం వల్ల ఈజీగా కట్టుకోవచ్చు. మీరే ఎవరైనా సరే ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి విగ్రహాలు కానీ తీసుకోవాలనుకున్న వారు ఈ యొక్క పాటించండి. ఇలా ఉన్న విగ్రహాలు తీసుకున్నట్లయితే చాలా మంచిది. అలాగే ఏళ్ళు కానీ అన్నీ కూడా స్పష్టంగా ఉండేటట్టు చూసుకోవాలండి. ఎంత దూరంగా చూసినా కూడా ఆ వేళ్ళు అనేది స్పష్టంగా 5 వేళ్ళు కనపడేలాగా ఉండాలి. అలాగే చేతులు కూడా ఉండాలి, పద్మాలకు కూడా చక్కగా నీట్గా ఉండాలి. డీటెయిలింగ్ అయితే ఉంటే కనుక ఆ విగ్రహాలు చాలా మంచివి. అవి ఉండటం వల్ల చాలా మంచి జరుగుతుంది కాబట్టి అలాంటి విగ్రహాలు ఎంచుకోండి. ఇదిగోండి ఇక్కడ కవచాలు పాత లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహాలండి. చూసినట్లయితే ఈ విధంగా ఉన్నాయి. అవి వెనక వైపు కూడా చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో చూసారా. అమ్మవారు చక్కగా కూర్చుని మనకి దర్శనమిస్తున్నట్లుగా ఉన్నారు. వెనక వైపు అలా చెంగొల్లే అలా వస్తుందండి. చక్కగా కూర్చున్న భంగిమలో అమ్మవారు దర్శనమిస్తున్నట్లుగా ఉంటుంది. ముందు ఎంత సుందరంగా ఉన్నా కూడా వెనక వైపు కూడా మళ్ళీ ఇంకో విషయం అండి, విగ్రహాలు తీసుకునే వాళ్ళు ముందే కాదండి వెనక వైపు కూడా అమ్మవారికి అన్నీ కూడా స్పష్టంగా ఉండేటట్టు చూసుకోవాలి. వెనక కూర్చున్న విధానం కానీ వెనక ఒక్కొక్కసారి పూల జడ కూడా వస్తుంది, అలా వచ్చినా పర్వాలేదు. అలా వచ్చిన విగ్రహాలనే కూడా తీసుకోవచ్చు, చాలా మంచిది. లేదు అలా కొంచెం వెనక వైపు నాకు ముందు బాగా నచ్చిందండి, వెనక లేదు గోడకు తగిలించుకునేలాగా ఉందంటే కనుక అది విగ్రహం కింద రాదు కాబట్టి ఒక ఫోటో లెక్కే వస్తుంది కాబట్టి అలా పూజ చేసుకోవచ్చు. అంతేగాని అది మాత్రం విగ్రహం కింద అయితే రాదండి. వెనక వైపు కూడా ఫుల్గా ఉండి కింద కూడా అంతా కూడా బేస్ మొత్తం కూడా ఫిల్ అయ్యి ఉంటే అదే విగ్రహం కింద వస్తుంది. అంతేగాని కింద హోల్ వచ్చి కింద అంతా కూడా ఖాళీ వచ్చి అలాగే వెనక వైపు ఏం లేదని కనుక అది విగ్రహం కింద రాదు, అది ఒక పటం కిందే వస్తుందని నేను భావిస్తున్నాను. నాకు తెలిసిన వాళ్ళు చెప్పగా నేను అది విన్నాను. ఈ విధంగా విగ్రహాలు తీసుకునే వాళ్ళు, లక్ష్మీదేవి విగ్రహాలు తీసుకునే వాళ్ళు ఇవన్నీ కూడా పాటించి ఏ విగ్రహం తీసుకున్నా ఇవి పాటించవలసిందిగా కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను.